పూర్తిగా వ్యతిరేకించడం, దేవుణ్ణి వ్యతిరేకించడం, ప్రజల సెంటిమెంట్ని వ్యతిరేకించడం ఎందుకు జరిగిందంటారు అది? రీసెంట్గా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు కొందరు కామెంట్ చేస్తారు గుళ్ళకు పోతే తప్పు లేదు. ఈవెన్ కేరళలో కొంత వాళ్ళంతా బయటకు వస్తున్నారు. మొదలు మీరు బయటికి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు మనస్ఫూర్తిగా. అది ఎట్లా సాధ్యం కాదు. అంటే వాళ్ళు నిజంగానే మనల్ని ఏరేయాలంటే 3 రోజులు పట్టదు. కొన్ని విషయాలు ఇట్లా కాకుండా అప్పుడే ఇంకో రకంగా వచ్చి ఉంటే కనుక ఎట్లా ఉండే సమాజం? విప్లవం అంతా కూడా అయితే యూరప్ మోడలు లేదంటే చైనా మోడల్, ఈ రెండింటి మధ్యలో సోషలిజం అనే మాట ఉపయోగించింది. కమ్యూనిస్టులు దాన్ని అర్థం చేసుకున్నారా? నెహ్రూవియన్ సోషలిజం అనే దాని మత్తులో పడరు వీళ్ళు కూడా. ఎందుకంటే నెహ్రూవియన్ సోషలిజంలో ఆయనకు కూడా యూరప్ సంపర్కం ఉంది. ఓటు ద్వారా ఇందిరాగాంధీని దింపింది ప్రజలే, మళ్ళీ అధికారంలోకి తెచ్చింది ప్రజలే కదా. అది ఒక దాన్ని ఏమంటారు, ఒక పిడివాదంగా తయారైంది ఎప్పటికీ కూడా. అంటే ఏ పరిస్థితుల్లోనూ ఎన్నికలు అనేది బహిష్కరణ. నమస్తే. తెలంగాణను కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీలు, ఉద్యమాలలో ఆనాడు పీపుల్స్ వారు, ఇవాళ మావోయిస్ట్ పార్టీ. మారిన కాలానుగుణంగా తాము మారామని అంటున్నారు. ఇప్పటికే చాలామంది బయటకు వచ్చిండ్రు. అట్లా బయటికి రావడాన్ని చాలామంది ఆహ్వానిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్లో కూడా కాలం మారింది కాబట్టి వాళ్ళు మారడం మంచిదే. మరి మొన్న ఏమిటి, నిన్న ఏమిటి, రేపు ఏమిటి? ఈ సమాజాన్ని వాళ్ళు ఎట్లా ప్రభావితం చేసుకుంటూ వచ్చిండ్రు, రేపు ఎట్లా ఉండవచ్చు, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్లో రాజ్యాంగబద్ధంగా ఎట్లా ఉంటే బాగుంటుంది అనే అంశాలకు సంబంధించి కొన్ని విషయాలు కొంత లోతుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలపైన మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ రాష్ట్రంలో వచ్చి నమస్తే తెలంగాణ పత్రిక తొలి సంపాదకులు, మీడియా అకాడమీ తొలి చైర్మన్ అల్లం నారాయణ గారు మన దగ్గర ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మీకు జర్నలిస్ట్గానే కాకుండా విప్లవోద్యమం వల్ల పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. మనం కొన్ని విషయాలు మాట్లాడదాం. 1980లో ఉన్న పరిస్థితికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఈ కాలంలో ఆనాడు నిజంగానే ఆ కాలాన్ని ప్రభావితం చేసిన అంశాలు ఏమున్నాయి? దీన్ని కొన్ని విషయాలు ఇట్లా కాకుండా అప్పుడే ఇంకో రకంగా వచ్చి ఉంటే కనుక ఎట్లా ఉండే సమాజం? నిజానికి 1980 అనేది ఒక గీట్రాయి కాదు, కానీ పీపుల్స్ వార్ ఏర్పాటైన సంవత్సరం. కానీ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు దాని చరిత్ర చూసినప్పుడు సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీలుగా విడిపోవడం అనేది 67లో ప్రారంభమైంది. చారుమగందారు, కాన్సాన్యాలు ఇట్లాంటి. ఇదంతా జరిగిన తర్వాత పరిణామాలలో మన కమ్యూనిస్ట్ ఉద్యమాల చరిత్ర అంతా కూడా ఒకటే చరిత్ర. చీలికలు పేలికలు కావడం, చాలా సమస్యల మీదకి అభిప్రాయం లేకపోవడం, వీటన్నిటి వల్ల వచ్చిన పరిణామాలలో సిపిఐ ఎంఎల్ ఏర్పడింది. ఈ ఎంఎల్ ఏర్పడిన తర్వాత బెంగాల్లో ఒక రకంగా రక్తపాతం అయింది. శ్రీకాకుళానికి వచ్చింది. శ్రీకాకుళం కూడా అదే సమయంలో చాలా తక్కువ కాలంలో అణచివేయగలిగినారు. తర్వాతనే అది కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లాంటి ప్రాంతాలకు చేరుకుని తెలంగాణలో చాలా పుంజుకున్నది. వరంగల్ కేంద్రంగా కొండపల్లి సీతారామయ్య ఇట్లాంటి వాళ్ళు ఆర్గనైజ్ చేయడం, అదే సమయంలో అవతలి వైపు జనశక్తి ఆర్గనైజ్ చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి పరిణామాలు. ఇదంతా కూడా 75 ఎమర్జెన్సీ కాలంలో చాలా పుంజుకున్నది పార్టీ. ఈ ఎమర్జెన్సీ కాలంలో రావడానికి తెలంగాణలో ప్రత్యేకంగా ఒక కారణం ఏమిటంటే, ఆంధ్రాలో ఏమో ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం వచ్చిన తర్వాత ఇది రావడం, తెలంగాణలో తొలి తెలంగాణ ఉద్యమం విఫలం కావడం. తొలి తెలంగాణ ఉద్యమం విఫలమైన సందర్భంలో అప్పటి కోపోద్రిక్తులైన యూత్ ఇంకొక దారి లేకుండా 70sలో దీని వెంబడి నడవడం జరిగింది. 75 ఎమర్జెన్సీ ఒక డీట్రాయ్గా తీసుకుంటే, అంతకుముందు ఇక్కడ ఆర్గనైజేషన్ బిగిన్ అయింది. కానీ సీతారామయ్య అంతకుముందు ఉన్న అనుభవాల వల్ల అతను వ్యవసాయ విప్లవ గల ఒక నూతన ప్రజాస్వామ్య విప్లవం అనే దాంతో చైనా మోడల్లో ఇక్కడ విప్లవం గురించి ప్రచారం చేసి సక్సెస్ కాగలిగినాడు. 80లో చాలా పెద్ద ఎత్తున, అంటే 75 నిర్బంధం అనుభవించినారు ఈ పార్టీ. ఆ తర్వాత 80లో ఒక కాంక్రీట్గా ఒక పార్టీగా ఏర్పడ్డది. అప్పటికే జనశక్తి కూడా ఉంది. ఇది దాని నేపథ్యం. అయితే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అనుకునేటప్పుడు భారతదేశంలో విప్లవం అంతా కూడా అయితే యూరప్ మోడలు లేదంటే చైనా మోడల్, ఈ రెండింటి మధ్యలో నడిచింది. నిజానికి మార్క్సిజం ఒక గీటురాయిగా తీసుకొని ఒక శాస్త్రీయ సిద్ధాంతం, అది నో డౌట్. ప్రపంచాన్ని కుదిపేసిన
ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఒక సిద్ధాంతం. దాని అన్వయంలో వచ్చిన చాలా తేడాలు ఉన్నాయి. 1853లోనే మార్క్స్ కూడా భారతదేశం గురించి రాసినాడు. భారతదేశంలో వలస విధానం ఎట్లుంది, ఈ వలస విధానం మీద మొట్టమొదటి రాసినప్పుడు ఆయన మోడర్నిటీ వైపు తీసుకుపోతున్నది వలస విధానం భారతదేశాన్ని. ఎందుకంటే భారతదేశం అనేది ఒక ట్రెడిషనల్ కన్జర్వేటివ్ సొసైటీ, ఇక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మూలాలలో చాలా వెనుకబడ్డ సొసైటీ. ఈ వెనుకబడ్డ సొసైటీ అనే దాన్ని క్యాపిటలిస్ట్ మోడ్, అంటే ప్రీ క్యాపిటలిస్ట్ మోడ్ అంటాం కదా, పెట్టుబడిదారీ విధానానికి ముందున్న దాన్ని పెట్టుబడిదారీ విధానం వైపు ఎదిగించడానికి స్థానిక వనరులను దోపిడీ చేయడం ద్వారా వలసవాదం, బ్రిటన్ వలసవాదం ప్రయత్నం చేసిందని మొదటి అంచనా ఆయనది. రెండవ అంచనా ఏం చేసినాడంటే ఆయన, అవును ఇక్కడ మోడర్నిటీతో పాటుగా ఈ సంక్లిష్టతలు ఉన్నాయి, ఈ సంక్లిష్టతలన్నీ కూడా భారతదేశపు ఒక నమూనా. ఎప్పుడైతే ఇక్కడి వనరులు దోచుకుంటున్నారో ఇక్కడ కల్చరు, సామాజిక నిర్మాణాలను అన్నిటి కూడా ధ్వంసం చేసినారు వలసవాదం అనేది ఆయన థీరీ. క్యాస్ట్ మీద మామూలుగా మాట్లాడినాడు. అందుకోసమే ఆ తర్వాత పెరియారు, తర్వాత అంబేద్కర్ కూడా మార్క్స్ రాసిన క్యాస్ట్ ఆ చిన్న ముక్కను పట్టుకొని కూడా చాలా వచ్చినాయి. క్యాస్ట్ సిస్టమ్ మీద ఆయన రాసిన దాంట్లో ఏమున్నది అంటే, లైక్ రిలీజియన్, మతం ఎట్లయితే ఒక ఐడియాలజీతో సొసైటీలో ఉన్న సాంస్కృతిక సామాజిక నిర్మాణాలని ఆధిపత్య వర్గాలు మతాన్ని ఉపయోగించుకొని ఎట్లాగైతే చేస్తాయో కులాన్ని ఉపయోగించుకొని కూడా అట్లాగే చేసినాయి భారతదేశంలో అనేది చెప్పినాడు. హిందూ జాతీయవాదం కావచ్చు లేదా క్యాస్ట్ సిస్టమ్ కావచ్చు. ఈ క్యాస్ట్ సిస్టమ్ని ఆయన అర్థం చేసుకోలేదు. ఇక్కడ కాంప్లెక్సిటీస్ వేరు, అసలు క్యాస్ట్ సిస్టమే మూలము అని చెప్పి అంబేద్కర్, పెరియార్ వాదన. ఇది సంక్లిష్టమైందని దీనికి వాళ్ళు గ్రామ్సీ లాంటి వాళ్ళని కూడా తోడు తెచ్చుకున్నారు. అటెనియో గ్రామ్సీ ఆయన కూడా ఏమన్నాడంటే, ఆధిపత్య వర్గాలు ఎప్పుడైనా కూడా వాళ్ళ మీడియంస్ అంటే ఎడ్యుకేషన్, మీడియా ఇట్లాంటి ప్రాబల్యాల ఉన్న దాని ద్వారా మొత్తం ఒక ఏవైతే నిమ్న వర్గాలు లేదా బడుగు వర్గాలు లేదా పీడిత వర్గాలు అంటున్నామో వీళ్ళ మీద ఒక సాంస్కృతిక సామాజిక ఆధిపత్యం సాధించడానికి ఉపయోగించుకుంటారు అనేది ఆయన కూడా గ్రామ్సీ కూడా చెప్పినమాట. అట్లా భారతదేశంలో జరిగింది. దీన్ని గమనించడంలో కమ్యూనిస్ట్ పార్టీ విఫలమైనది. ప్రధానంగా అక్కడ బిగినైంది నా ఉద్దేశంలో. అంటే చాలా వెనక్కి పోతే కూడా కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నడూ ఈ మూడ్లో లేవు. క్యాస్ట్ను గుర్తించలేదా, మార్క్స్ని చదవలేదా అంటే చదివినారు, క్యాస్ట్ను గుర్తించినారు. పీపుల్స్ వార్ లాంటి వాళ్ళు 90లో 2000లో ఒక డాక్యుమెంట్ కూడా తెచ్చినారు. వీళ్ళు సిపిఎం లాంటి వాళ్ళు లాల్ నీల్ అనే నినాదం కూడా ఇచ్చినారు. కానీ ఆచరణలో ఇక్కడ పెటీ బూర్జువా మేధావులు అనే వాళ్ళు కావచ్చు, ఏ మేధావులైతే మొదలు విప్లవాలని నాయకత్వం వహిస్తారో వాళ్ళంతా కూడా బ్రాహ్మణికల్ ఆర్డర్లో ఉన్న వ్యవహారాలని గమనించడంలో విఫలమైనారు. ఆధిపత్యం ఎట్లా వస్తుంది అనే దాని మీద విఫలమైనారు. అట్లా వచ్చిన దాన్ని మొదలేమో రష్యన్ మోడల్ అనుకున్నారు, కాదు అని అనుకున్నారు. మార్క్సే చెప్పినాడు, మారుతున్న పరిణామాలలో ఇండియన్ రెవల్యూషన్స్ అన్నీ కూడా మళ్ళీ రైతాంగం నుంచి కూడా రావచ్చు అనేది ఆయన చెప్పినాడు. అట్లాంటి దాన్ని అనుకుని అప్పటికే అనుభవాల వల్ల లెనిన్ రష్యాలో, చైనా దీర్ఘకాల యుద్ధం ద్వారా 1947-49లో మావో, దీని మోడల్లో ఇక్కడ విప్లవం తేవడానికి ప్రయత్నం చేసిన అది నేపథ్యం. కానీ సార్ ఇక్కడ మనం ఇంకా కొంచెం 10 ఏళ్ళు 20 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. నెహ్రూ సోషలిజం అనే మాట ఉపయోగించారు. కమ్యూనిస్టులు దాన్ని అర్థం చేసుకున్నారా? వ్యవసాయ సంస్కరణలు, ఇందిరాగాంధీ భూ సంస్కరణలు ఇవి వాళ్ళు ఆలోచన చేసినారా? ఏం ప్రభావం చూపుతాయి? కమ్యూనిస్టుల ఆచరణలో అవన్నీ ఏవి ప్రభావం చూపలేకపోయినారు. ఎందుకంటే నెహ్రూవియన్ సోషలిజం అనే దాని మత్తులో పడ్డారు వీళ్ళు కూడా. ఎందుకంటే నెహ్రూవియన్ సోషలిజంలో ఆయనకు కూడా యూరప్ సంపర్కం ఉంది. ఆధునిక భారతాన్ని నిర్మించడం అనే ఒక కళ ఆయనకు ఉంది. ఆధునిక భారతాన్ని ఎట్లా నిర్మిస్తాము? అతి ఫ్యూడల్ ఉత్పత్తి సంబంధాల్లో ఉన్న సమాజాన్ని, ఏదైతే నిజానికి వలసవాదం మార్క్స్ కామెంట్ కూడా అదే కదా, అంటే ఉత్పత్తి సంబంధాలు మరీ వెనుకబడిన ఫ్యూడల్ సంబంధాలుగా ఉన్నదాన్ని పెట్టుబడిదారు సంబంధాలకు మార్చడమే పరిణామం. ఈ పరిణామాన్ని నెహ్రూ అర్థం చేసుకున్నట్టుగా కమ్యూనిస్టులు అర్థం చేసుకోలేదు. గ్రామీణ వ్యవస్థల్ని ఆధారం చేసుకుని చేసే విప్లవాలన్నీ కూడా ఇవి అర్థం చేసుకోకుండా కావు. అంటే మొబిలిటీ అనేది ఎడిదిక్కు ఉండాలి. ఇప్పుడు మాకు చెప్పిన విషయం పల్లెలు ధ్వంసం కావాలన్నాడు ఆయన, గ్రామాలు ధ్వంసం కావాలన్నాడు. గ్రామాలు ధ్వంసం కాకుండా నువ్వు దానికంటే మెరుగైన ఉత్పత్తి సంబంధాల్లోకి సమాజాలు పోవు సైద్ధాంతికంగా చెప్పుకోవాలంటే. అంటే మీరు ఇంకా ఫ్యూడల్ సిస్టంలోనే ఉంటే క్యాపిటలిజమే రాదు, క్యాపిటలిజం రాకపోతే సోషలిజమే రాదు. అంటే ఇవన్నీ పరిణామక్రమంలో గత్తార్క చారిత్రక భౌతికవాదంలో ఉన్న పరిణామక్రమంలో ఈ సమాజాలు ఒకదాని వెంట ఒకటి చారిత్రకంగా ఇట్లా ఏర్పడతాయి అనేది మార్క్సియన్ థియరీ. దాన్ని అర్థం చేసుకున్నట్టుగా నెహ్రూ అర్థం చేసుకున్నాడు కనుక ఆధునిక భారతాన్ని నిర్మించాలనుకున్నాడు ఆయన.
తాష్కంట్ లాంటి యూత్ సమ్మేళనాలకు వెళ్ళినవాడు, తన సంపర్కాలు ఉన్నవాడు యూరప్ తోటి, ముఖ్యంగా బ్రిటన్ తోటి సంపర్కాలు ఉన్నవాడు, ఆధునిక ఆలోచనలు కలిగినవాడు కనుక నెహ్రూ పారిశ్రామిక విప్లవము తర్వాత ఆ పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన గ్రౌండ్ ఏర్పాటు చేసినాడు ఆయన. దానివల్ల కమ్యూనిస్టులు అనే వాళ్ళకి ఒక రకమైన ఉనికి లేకుండా పోయింది. వాళ్ళు గ్రామీణ సమాజాల వెంట తిరిగినారు, ఈయనేమో ఆధునిక భారతాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసినాడు. ఇది ఒక వైరుధ్యం అట్లా కొనసాగింది. నెహ్రూ మొట్టమొదటి కమ్యూనిజాన్ని అంతో ఇంతో వెనుకబాటు చేసింది నెహ్రూ. ఎందుకంటే మీరే వెనుకబడి ఉన్నారు, మేము కాదు అనేది ఆయన ప్రూవ్ చేయగలిగినారు సొసైటీలో. ఆ తర్వాతి కాలంలో వీళ్ళు గుర్తించి నెహ్రూవియన్ సోషలిజాన్ని విమర్శించడం ప్రారంభించినారు కమ్యూనిస్టులు. తమ పంథాను కొత్త పంథాగా చెప్పడం అనేది ఆ తర్వాత కాలంలో జరిగింది. కానీ ఇందిరాగాంధీ అనంతరం పరిణామాలను కూడా, ఎమర్జెన్సీ అనంతర పరిణామాలు, వాటిని ఆమెను ఓడించడం ప్రజలు అన్నది. ఇందిరాగాంధీని వీళ్ళు ఫైట్ చేసిరేమో కానీ ఓటు ద్వారా ఇందిరాగాంధీని దింపింది ప్రజలే, మళ్ళీ అధికారంలోకి తెచ్చింది ప్రజలే కదా. ఈ ఓటును వీళ్ళు, ఆ ఓటు ప్రభావాన్ని వీళ్ళు ఎందుకు అంచనా వేయలేకపోయినట్లు? ఓటు ప్రభావం అనే దాన్ని అంచనా వేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, నిజానికి ఓటులో పాల్గొనడమా, పార్లమెంటరీ సిస్టంలో పాల్గొనడమా, పూర్తి సాయుధ పోరాటంలోనే ఉండడమా, దీర్ఘకాల పోరాటంలో అనే రెండు వేరు వేరు ఎత్తుగడలు అవి. నిజానికి అవసరమైన చోట ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ఎందుకంటే డ్యూమాలో పాల్గొన్నది రష్యా. అంటే లెనిన్ కూడా అట్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఎన్నికల వ్యవస్థ అనేది కుళ్ళిపోయింది, ఎన్నికల వ్యవస్థ ద్వారా రాదు. చాలా అనుభవాలు ప్రపంచంలో చిలీ లాంటి అనుభవాలు కావచ్చు. అంటే ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలని నిరంకుశ ప్రభుత్వాలు కూల్చేసినాయి. అదే మోడల్ ఇక్కడ కూడా ఉన్నది. తర్వాత ఎన్నికల వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థ. ఈ వ్యవస్థను మనం మార్చాలంటే ఆ ఎన్నికల వ్యవస్థ అనే ఊబిలోకి పోవడం ద్వారా, అంటే పార్లమెంటరీ సిస్టమ్కు పోవడం ద్వారా మార్చలేము. కనుకనే దీర్ఘకాల సాయుధ పోరాటం అనే నినాదాన్ని వీళ్ళు ఇచ్చినారు. అది ఆయా సందర్భాల్లో ఎన్నికల బహిష్కరణ అనేది తీసుకున్న సందర్భాల్లో అది చాలా, అదొక దాన్ని ఏమంటారు, ఒక పిడివాదంగా తయారైంది ఎప్పటికీ కూడా. అంటే ఏ పరిస్థితుల్లోనూ ఎన్నికలు అనేది బహిష్కరణ. కొందరు ఎంఎల్ పార్టీలు కొన్ని ఎన్నికలలో పాల్గొన్నాయి, జనశక్తి లాంటి పార్టీలు కూడా పాల్గొన్నాయి. వాళ్ళు 1-2 ఫలితాలు సాధించగలరు. సిరిసిల్ల లాంటి చోట, తర్వాత మన ఆయన ఉన్నాడు కదా ఇల్లెందు లాంటి చోట ఫలితాలు సాధించినాయి. కానీ ఎన్నికల వ్యవస్థ ద్వారా దీన్ని మార్చలేము అనేది ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ అనుసరించిన పంత జీవితకాలం పాటు, అది ఉన్నంత కాలం పాటు. దానివల్ల వాళ్ళు ఏం కోల్పోయినారనేది ఆలోచిస్తే చివరి రోజుల్లో అది కొంత ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వ్యవహారాలు దీంట్లో చర్చ చేసేటప్పుడు ఏమిటంటే, భారతదేశం అనేది ఎట్లాంటి లక్షణాలు గల దేశం. అదొక పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నది, ప్రజాస్వామ్యం అని చెప్తున్న వ్యవస్థ ఉన్నది. అది బూటకమా మంచిదా అనేది వేరే విషయం. కానీ ఆల్రెడీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ప్రాసెస్లో ఇందిరాగాంధీని గెలిపించగలరు, ఓడించగలరు. ఎన్ని లోపాలతోటి ఉన్నా కూడా పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఒక భారతదేశం. దాన్ని పూర్తిగా నిరాకరించి బయటికి రావడం అంటే ప్రజలకు తట్టి ఎట్లా సాధ్యమవుతుంది? దానికి ఏ పద్ధతులు అనుసరించాలి? ఇదేమీ వాళ్ళు పాటించలేదు. కేవలం యాంత్రికంగా ఎన్నికల బహిష్కరణ అనేది నిర్వహించినారు. ఎన్నికల బహిష్కరణ తర్వాత ఆల్టర్నేటివ్ ఇది చూపించినారు. ఇది కాదు ఆల్టర్నేటివ్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు, అంటే మీరు ఏమీ కొట్లాడకుండానే, తుపాకీ పట్టకుండానే నువ్వు మార్పును సాధ్యం చేయగలుగుతున్నావు. భారతదేశం పరిధి. దాన్ని గుర్తించలేకపోవడం అనేది ఒక లోపంగా కనబడుతుంది. ఇండియన్ కాంప్లెక్సిటీస్, ఇండియన్ సామాజిక నిర్మితిలో ఉన్న వ్యవహారాల్ని, నిజానికి యూరోప్ కావచ్చు, ఈవెన్ చైనా కావచ్చు, అన్నిటికంటే మార్క్స్ కూడా కామెంట్ చేసింది ఏంటంటే, ఇండియాలో క్యాస్ట్ అనేది ఒక యూనిక్ సిస్టమ్, ఎక్కడా లేదు. అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ కూడా గమనించబడం, క్యాస్ట్ అనేదే వర్గంగా మారింది ఇక్కడ. వర్గం అంటే ఇప్పుడు మీరు కేవలం మనం చెప్తున్నవన్నీ కూడా ఆర్థిక విప్లవాలకు సంబంధించి, ఆర్థిక ఉత్పత్తి సంబంధాలు, ఈ ఉత్పత్తి సంబంధాలు మార్చడం ద్వారా సమాజం మొత్తం, ఈ బునియాద్ మార్చడం ద్వారా మొత్తం ఉపరితలాన్ని కూడా మారుస్తాం అనేది మన థియరీ, మార్క్సియన్ థియరీ అంటే అదే. అంటే దానివల్ల ఏమైంది, మీరు పునాదిగా వర్గ సంబంధాలను గుర్తించినారు వాళ్ళు. భారతదేశంలో వర్గ సంబంధాలు అనేటివి చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అంటే కులమే అన్ని నిర్ణయిస్తున్నది. బ్రాహ్మణికల ఆర్డర్ అనేది ఇవ్వలటి కూడా, మనం 80ల గురించి 1853 గురించి మాట్లాడడం కాదు, ఇవ్వలటి కూడా భారతదేశంలో కులం అనేది ఒక అణచివేత సాధనం, కులం అనేది ఒక హెజిమనీ సృష్టించే స్థానం. కులం అనేది ఇవాళ బ్రాహ్మణికల ఆర్డర్ అనాలి, బ్రాహ్మణులు అంటే అనొద్దు మనం. బ్రాహ్మణికల ఆర్డర్ అనేది, హిందుత్వ జాతీయవాదం అనేది ఇవాళ మొత్తం సమాజాన్ని కల్చరల్గాను, ఆర్థికంగాను అన్ని రకాల ఆధిపత్యం చేసుకునే ఒక ఐడియాలజీని నిర్మించింది. ఆ ఐడియాలజీ అలా గెలుపు, అంతే సింపుల్. అది దీనికి ఒక మాట సార్, అంటే ప్రొఫెసర్ తిరుమలి గారు ఈ మధ్య ఒక ఆర్టికల్ రాసింది. ఎస్, ఏ కులమైనా కావచ్చు కానీ
తమ మోక్ష మార్గం హిందూ మతంలో ఉందని వాళ్ళు భావిస్తున్నారు. ఆ అంటే హిందూ దేవుళ్ళ ద్వారానే తమ మోక్షాన్ని పొందుతామని ప్రజలు భావిస్తున్నారు. నెంబర్ 1, ప్రపంచంలో ఉన్న ఆర్థిక నమూనాలు పెట్టుబడిదారీ ఆర్థిక నమూనా, సామ్యవాద ఆర్థిక నమూనా. ఇది కులాధారిత అభివృద్ధి నమూనా, కులాధారిత ఆర్థిక వ్యవస్థ. ఈ కులాధార ఆర్థిక వ్యవస్థ మోక్షంతో ముడిపడి ఉన్నది. ఈ మోక్షంతో పడి ఉన్నదాన్ని అక్కడ క్రైస్తవం, ఇంకో దేశంలో ఇంకోటి ఉంటుంది. ఈ హిందూ సమాజం నుంచి వచ్చిన వాళ్ళే దాన్ని ఎందుకు వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించడం, దేవుణ్ణి వ్యతిరేకించడం, ప్రజల సెంటిమెంట్ని వ్యతిరేకించడం ఎందుకు జరిగిందంటారు? అది రీసెంట్గా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు కొందరు కామెంట్ చేస్తున్నారు, గుళ్ళకు పోతే తప్పు లేదని. ఈవెన్ కేరళలో కొంత ప్రయత్నాలు కూడా చేస్తారు, కేరళ చేస్తారు. ఎందుకు అని అంటే సరిగ్గా అక్కడే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఒక ప్రధానమైన విషయం ఉంది. అందరూ కూడా హిందూ మోక్ష మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఎందుకు? హిందూ మోక్ష మార్గం అనేది ఇప్పటికి కూడా సామాజిక ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక సాంస్కృతికమైన వ్యవహారం. దీనికి ఒక ఐడియాలజీ ఉంది, అదే గెలుపుని అనేది అదే. మన మీద మీరు ఎన్ని రకాలు చెప్పినా కూడా హిందూ అనే ఒక మోక్ష మార్గాన్ని అందరం అంగీకరిస్తున్న ఒక విషయం. ఎందుకంటే హిందూ మతం అనేది ప్రివేల్ అవుతున్నది, దీని ఐడియాలజీ ప్రివేల్ అవుతున్నది. ఇది మనకు సంబంధం లేని విషయం అయిపోయింది కమ్యూనిస్టులకి. అయితే నాస్తికత్వము, లేకుంటే దేవుణ్ణి బహిష్కరించడము, లేకపోతే దీనివల్ల ఏమైందంటే మతంతో దూరమైనారు. మతంకు దూరం కాకుండా ఎట్లుంటుంది, మతం అందని ప్రచారం చేసినారు. కానీ మతం అనేది అన్ని రకాలుగా సామాజిక ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న ఒక సంక్లిష్టమైన వ్యవస్థ భారతదేశ వ్యవస్థ. మతము, కులము. ఈ కులం కూడా అదే మోక్షాన్ని ఎన్నుకున్నప్పుడు, కులాధిపత్యం అనే చలామణి అవుతున్నప్పుడు, కులాధిపత్యం ద్వారానే రాజకీయ ఆధిపత్యం చలామణి అవుతుంది. మీరు ఎన్నన్నా చెప్పండి, ఇప్పటికి కూడా అగ్రవర్ణము అని మనం ఏమదైతే బ్రాహ్మణికల్ ఆర్డర్ అంటాం కదా, అవును, అదే చలామణి అవుతున్నది. అవును, అన్ని రకాలుగా అదే రాజకీయ అధికారాన్ని కానీ ఇవాళ ఆర్థిక అధికారాలను కానీ అదే చలామణి చేస్తున్నది. మీరు అన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. మనల్ని పరిపాలిస్తున్నది అదే వ్యవస్థ, ఐడియాలజీ ఇప్పటికి కూడా పరిపాలిస్తున్నది. పరిపాలిస్తున్నప్పుడు మనం ఏం ఆలోచించాల్సి ఉండే, భిన్నంగా ఆలోచించాల్సి ఉండే. యూరప్ మోడల్లో కానీ ఈవెన్ చైనా మోడల్లో కానీ ఇవి లేవు. ఆర్థిక ఉత్పత్తి సంబంధాలు, వర్గ సంబంధాల ద్వారా ఏర్పడిన అసమానతలు తొలగించడం అనేది అక్కడ ఒక ఇష్యూ. కానీ ఇక్కడ ఏర్పడిన అసమానతలన్నీ కూడా సాంస్కృతికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, కుల ఆధారిత అసమానతలు ఏర్పడ్డాయి. ఈ కులాధారిత అసమానతల్ని మనం అర్థం చేసుకోవడం విఫలమైన. మతాధారితమైన ఒకటే యూనిటీ అంటే హిందూ మత మోక్ష మార్గము అనేది అని చెప్పినారు కదా అప్పుడు. అట్లే ఒకటే యూనిటీలో బయట క్రిస్టియానిటీ ఎట్లా ఉందో ఇక్కడ కూడా హిందూయిజం అనేది ప్రివేల్ అయి ఉన్నది. హిందూయిజము, దాని ఆధారితమైన కుల వ్యవస్థ, ఈ రెండిటి అధికారాన్ని మనం గుర్తించలేదు. ఇది ఎట్లా వర్క్ చేస్తున్నదని గుర్తించలేదు. సొసైటీలో సామాజిక నిర్మాణంలో ఇది ఎట్లా డామినేట్ చేస్తున్నది గుర్తించలేదు. యజమాని ఎట్లా ఏర్పడ్డదని గుర్తించలేదు. ఏర్పడితే దాని ఆధారంగా మనం పనిచేయాల్సి ఉండే. దాని ఆధారంగా అంటే కుల సంఘాలు పెట్టమని కాదు, కానీ మనం సిస్టమ్ని అర్థం చేసుకోవడంలో, ఉత్పత్తి సంబంధాలను అర్థం చేసుకోవడంలో సూచనప్రాయంగానైనా అంబేద్కర్ చెప్పిన విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థలు మారినప్పుడు, ఆర్థిక ఉత్పత్తి సంబంధాలు మారినప్పుడు మొత్తం భారతదేశంలో మిగతా కుల వ్యవస్థ ఆధారితమైన యజమాని మారుతుందా? కులాధిపత్య వ్యవస్థలు మారుతాయా? మారవు. ఈ మారవు అన్నప్పుడు భారతదేశంలో ఈ సంక్లిష్టత ఉంది కదా. పెరియార్ అయినా ఈవెన్ గ్రామ్స్ చెప్పిన విషయాలు కూడా అవే. మీరు ఏదైతే మతం ఆధారంగానో లేకపోతే అగ్రవర్ణాల ఆధారంగానో నిర్మితమైన ఒక ఐడియాలజీ ఉన్నది కదా, ఆ ఐడియాలజీ సాంస్కృతికంగా, సామాజికంగా ఏవైతే నిమ్న వర్గాలు ఉన్నాయో, ఏవైతే పీడిత వర్గాలు ఉన్నాయో వాళ్ళ మీద డామినేట్ చేయడానికి ఉపయోగపడుతున్న ఐడియాలజీ, ఆ ఐడియాలజీ ప్రివేల్ అవుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి. చివరిలో అన్నారు హిందూ జాతీయవాదము లేకుండా ఫ్యాసిస్ట్ నిరంకుశ అనే ఒక ఏదో జార్గాన్ పెట్టి ఆఖరిలో అన్నారు. కానీ భారతదేశంలో ఇప్పటికీ నిజానికి ఇన్ని రోజుల తర్వాత నేను అనుకుంటున్న అదైతే మనం ఎక్కడో తప్పినాం. దానికి తోడు కమ్యూనిస్ట్ పార్టీల నిర్మాణాలలో ఏ పెట్టి బూర్జువా అంటామా లేకపోతే అగ్రవర్ణాలు అనేటివి డామినేట్ చేసినాయి. వాళ్ళ ఐడియాలజీ ప్రివేల్ అయింది. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకి తెలియకుండానే ఈ భారతదేశంలో మిగతా ఏవైతే ఇవాళ మనం నిమ్న కులాలు లేదా నిమ్న వర్గాలు లేదా పీడిత వర్గాలు అనుకుంటున్నామో వాళ్ళ గురించి ఆలోచించే లిమిటేషన్స్లో ఉన్నారు వాళ్ళు. ఆ లిమిటేషన్స్ వల్ల నీ ప్రోగ్రాంలో, ఎత్తుగడల్లో, వ్యూహాలలో అన్నిట్లలో కూడా పనిచేసినాయి. దానివల్ల ఎదురైన వైఫల్యాలు ఉన్నాయి, మిగతా వైఫల్యాలు చాలా ఉన్నాయి. అర్థం చేసుకోవడంలోనే వైఫల్యం. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చారు. ఒకప్పుడు మీకు వాళ్ళు 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద దగ్గర మేము అంతా పరిచయం ఉన్న వాళ్ళే.
వాళ్ళంతా బయటకు వస్తున్నారు ఇప్పుడు. మొదలు మీరు బయటికి రావడాన్ని ఆహ్వానిస్తున్నారు మనస్ఫూర్తిగా. ఒకటి అంటే మనం ఇంతకుముందు కూడా ఈ చర్చ చేసినప్పటికీ వేణుగోపాల్ బయటకు రాలేదు. అప్పుడు పెద్దవాళ్ళు ఎవరు రాలే. అదే 22 పేజీల లేఖ గురించి చర్చించినాము. సరిగ్గా మనం అనుకున్నట్టే జరిగింది. అప్పటికే చిన్న భిన్నమైంది. వేణుగోపాల్ బయటకు వచ్చినాడు, తర్వాత ఇంకో ఆయన బయటకు వచ్చినాడు. వాళ్ళు సామూహికంగా రావడంతో పాటు ఆయుధాలు తెచ్చినారు. అప్పుడే సగం పని అయిపోయింది. రెండో వైపు ఏం చేసినారంటే హిడ్మా లాంటి వాళ్ళది ఎన్కౌంటర్ అయిపోయింది, అది కూడా అయిపోయింది. బర్సెదేవా అంటే మిలిటరీ పరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చేసినారు. వీళ్ళకి వేరే మార్గం లేదు. అంటే వీళ్ళు ఎంబడి ఉన్న పిఎల్జీఏ కొంత సైన్యం, అంటే వాళ్ళకి రక్షణగా ఉండేవాళ్ళు తప్ప ఎవరు లేరు. ఇది 10 ఏళ్ల ప్రణాళిక అని చెప్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడు మేము 80లలోనే ఒక మాట అనుకునే వాళ్ళం. 80లలో ఏమనుకునే వాళ్ళం అంటే మేము ఉన్నప్పుడు కూడా యాక్టివ్గా, ఒకవేళ గవర్నమెంట్లు నిజంగానే తలుచుకుంటే ఉంటామా, మనం ఎక్కడ ఉంటామని. అది సాధ్యం కాదు కదా. ఎందుకు సాధ్యం కాదు అని అంటే మనం ఉన్నది చిన్న ఫోర్సెస్, బలమైన ఒక రాజ్యాన్ని మనం ఢీకొంటున్నాం. అది ఎట్లా సాధ్యం కాదు. అంటే వాళ్ళు నిజంగానే మనల్ని ఏరేయాలంటే 3 రోజులు పట్టదు. ఆ పని వాళ్ళు తలుచుకున్నది. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా మావోయిజం అనేది ఉండకూడదు అని అనుకున్నది. మొట్టమొదలు మన ఆర్థిక వ్యవస్థలకి మనకి శత్రువు అంటూ ఉన్నదంటే అల్ట్రా లెఫ్ట్ అనేది మన్మోహన్ సింగ్ అన్నాడు. దాని కంటిన్యూటీలో 10 ఏళ్ల నుంచి వీళ్ళు ప్లాన్ చేసినారు. ఏం చేసినారు? మొదలు వీళ్ళ సంబంధాలని తెంపినారు, బయట ఉన్న ప్రజా సంఘాలని మూసేసినారు. కోరేగావ్ కేసు అదే. అంటే ఇక వాళ్ళు లేరు. మళ్ళా ఆ మేధావులు మాట్లాడే వాళ్ళు, బయట వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. అయిపోయింది అది. మిగతా వాళ్ళు అయిపోయిన తర్వాత మిగతా సొసైటీ మీద ప్రభావం ఉంటుంది. వాళ్ళేం మాట్లాడరు. ఈ మాట్లాడని తనాన్ని మొదలు సృష్టించిన తర్వాత దాడులు చేసినారు. ఈ దాడులు రకరకాల దాడులు ఒక 10 ఏళ్ల నుంచి జరుగుతున్నాయి. కగార్ అనేది అంతిమ యుద్ధం. ఈ అంతిమ యుద్ధంలో వాళ్ళు ఉపయోగించిన దాన్ని నిజానికి మార్క్స్ కూడా చెప్పారు. ఇక్కడ మార్క్స్ మళ్ళీ ప్రస్తావించాలి. బలమైన యంత్రాంగం అంటే రాజ్యాంగ యంత్రం ఉన్నప్పుడు, బలమైన నిర్మాణాలు ఉన్నప్పుడు, బలమైన సామాజిక నిర్మాణాలు ఉన్నప్పుడు మనము శత్రువును ఎదుర్కోవడం అంత సులభం కాదు అని చెప్పినాడు ఆయన. మీరెక్కడ వాళ్ళెక్కడ అనేది వచ్చినప్పుడు మీరు చాలా అంటే అవన్నీ తప్పులు అనలేము. ఆచరణలో వచ్చే వైఫల్యాలు లేకపోతే ఇంకేదన్నా అనొచ్చు, కానీ ఏదైతే తప్పులు అనను. ఎందుకంటే నేను నా నోడుతుంటాను. వాళ్ళు అనుకున్న వ్యూహము ఎత్తుగడలు విఫలమైనవి. వాళ్ళు అతి అంచనాలు వేయడమా, లేకపోతే వాళ్ళ ఉన్న పరిస్థితిని అంచనా వేయకపోవడమా, తర్వాత తమ నిజ బలాన్ని గుర్తించకపోవడమా, ఒక మారుమూల ప్రాంతంలో ఆర్గనైజేషన్స్ అన్నీ కేంద్రీకరించడమా, ఆ మారుమూల ప్రాంతం నుంచి ఆ బ్లాక్ హోల్ నుంచి బయటికి రాలేని తనమా, ఎప్పుడో 19లో డాక్యుమెంట్ రాసుకొని వాళ్ళు అక్కడి నుంచి బయటపడాలి, విస్తరించాలనుకున్నారు. ఆ విస్తరణ ఫలితాలు ఏమీ కనబడలేదు వాళ్ళకి. దానివల్ల అనివార్యత వచ్చేసింది. ఎప్పుడైతే వేణుగోపాల్ లాంటి వాళ్ళు ఇంటర్నల్గా జరిగే విమర్శల్ని బయటకు చెప్పినారో ఆ బలహీనత బయటపడింది. ఆ బలహీనత బయటపడిన తర్వాత ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది నిజానికి బయట నిర్మితమైన, పోయినసారి కూడా చర్చించుకున్నాం మనం, నిజానికి అది ఒక రకమైన బలహీనమైన స్ట్రక్చర్. మనం చూస్తున్నాం కదా, కరడుగట్టిన కమ్యూనిస్ట్ పార్టీ లేయర్ అనేది ఒకటి ఉన్నది దీనిలో. ఎవరు ఇవాళ బయటకు వచ్చిన రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు, వేణుగోపాల్ కావచ్చు, వీళ్ళంతా ఈ కరడుగట్టిన అంటే సైద్ధాంతికంగా ఉన్నతంగా ఉన్న, నిలబడగలిగిన, విప్లవానికి నిబద్ధులై ఉన్న వీళ్ళంతా ఒక లేయర్ ఉంది. ఈ లేయర్ కింద వీళ్ళు నిర్మించిందంతా కూడా మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వాళ్ళు కమ్యూనిస్టు దాన్ని ఎట్లా సాధ్యమవుతుంది? అతి తక్కువ కాలంలో అంత ట్రైన్డ్ కావచ్చు, మిలిటరీ ట్రైన్డ్ కావచ్చు, వీళ్ళతో ఉండొచ్చు, వాళ్ళకి ఆ జంగిల్ను కాపాడుకోవాలని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఆ సైద్ధాంతికంగా ఒక కమ్యూనిస్ట్ విప్లవం తెచ్చేంత స్థాయిలో లేరు. దాన్ని స్థాయి తక్కువ చేయడం కాదు, కానీ అట్లాంటి వాళ్ళు సైన్యంలో ఉంటారు, కానీ వాళ్ళు దాన్ని నిర్మాణపరంగా ముందరు తీసుకుపోయి విప్లవాన్ని తేలేరు. అది జరిగింది ఇక్కడ. కాబట్టి మీరు ఆహ్వానిస్తున్నారు బయటికి రావడం. తప్పనిసరిగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు అంతగా వేరే మార్గం లేదు. ఒక్కటి జరగాల్సి ఉంటుంది. అయితే ఈ ఆహ్వానంలో ఒకటి జరగాల్సి ఉంది ఏంటంటే, మనం నేపాల్ది కూడా ఇంకో 5 నిమిషాలు నేపాల్ లాంటి ఒక సిచ్యువేషన్లో వాళ్ళు గౌరవంగా బయటకు వచ్చినారు. గౌరవం మీన్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కూడా జోక్యం చేసుకున్నాయి. తర్వాత వాళ్ళ మిలిటరీకి బ్యారక్స్ ఏర్పాటు చేసినారు, తుపాకులకు బ్యారక్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సైన్యంలోకి తీసుకున్నారు. తర్వాత వీళ్ళది అట్లాంటిది ఉంటే కొంచెం గౌరవంగా, మర్యాదగా ఉండేది, ఒక సిద్ధాంతపరంగా ఉండేది. ఇప్పుడు విడివిడిగా రావడం వల్ల వీళ్ళు బాగా లాస్ అయినారు. సెంట్రల్ కమిటీ సభ్యులు 9 మంది చనిపోయినారు, విలువైన మనుషులు. ముందే కొంచెం చొరవ తీసుకుంటారు. 19లో చర్చించారని చెప్తున్నారు, 24లో మాట్లాడిందని చెప్తున్నారు. అప్పుడే చొరవ తీసుకొని ఒక విధానపరంగా మనం ఎట్లా బయటకు రావాలని ఆలోచిస్తే ఈ నిర్మాణం అనేది వాళ్ళకు ఉండి వాళ్ళు గౌరవప్రదంగా ఇవాళ ఎప్పుడైనా సరే సరెండర్ అయిన వాళ్ళు అవన్నీ బయట ఒక ఇమేజెస్ ఉంటాయి.
ఆ ఇమేజ్ ఇప్పుడు ఉదాహరణకి టీవీలలో అవి తీసుకుంటా అంటే ఇమేజెస్ పోతుంటాయి, భగ్నం అవుతుంటాయి. వాళ్ళు మళ్ళీ మేము పార్టీలు పెడతాము, ప్రజల కోసం నిలబడుతున్నారని ఆ చెక్ తీసుకోవడం అనేది ఒక అది ఇలాగా ఉంటుంది కదా మనుషులకి. కానీ ఒకటి సార్ నీకు ఇక్కడ డిస్కషన్, అది ప్రజలు ఇచ్చిన వాళ్ళు ఏమంటున్నారు, ప్రజల కోసం పనిచేసినాం అంటున్నారు, తీసుకున్న డబ్బు ప్రజలది అన్నప్పుడు తప్పు ఎట్లా అవుతుంది? నేను తప్పలే, ఇప్పుడు చెక్ తీసుకోవడం తప్పలే, ఇమేజరీ అంటున్నాను. ఇమేజరీ అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి మరి? నాకు తెలుసు. ఎందుకంటే వైనాట్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే బయటికి ఎందుకు వస్తారంటారు, బయటకి ఎందుకు వచ్చడానికి కూడా నేను అనడం లేదు. అది ఎందుకంటే వాళ్ళు ఇంకా వేరే మార్గం లేదు. నీకు అడవిలో ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. 7 తెలంగాణ నుంచి అన్నారు కదా, గణపతి జోడే రత్నాబాయి వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలియదు, గణపతి ఎక్కడున్నాడో తెలియదు. సరే నేపాల్లో ఉన్నాడు, ఇక్కడ ఆయనే కదలలేని స్థితిలో ఉన్నాడు. ఇక మీకు ఎవరు పసునూరి నరహర అనే ఒక అతను, మిశ్రా అది బెహ్రా అని ఒక అతను ఉన్నాడు, ఇద్దరే. వాళ్ళు జార్ఖండ్ లాంటి ప్రాంతాలలో ఉన్నారు. జార్ఖండ్ అనేది ఎంసీసీ బేస్డ్ ఏరియా. కానీ మన దగ్గర ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ ఖాళీ అయిందని చెప్తున్నారు. చాలామంది కనబడుతున్నారు కూడా బయట. ఇప్పుడు 4, 5 మొన్న వచ్చిన దాంట్లో రేవంత్ రెడ్డి గారిని కలిసిన దాంట్లో 5 కేంద్ర సభ్యులు ఉన్నారు. వీళ్ళంతా పోయిన తర్వాత అడవిలో ఏముంది, ఏం లేదు. అంటే పార్టీ అనేది డిస్మాంటిల్డ్. ఇక వీళ్ళు బయటకు రాకుండా ఏం చేయాలి, చచ్చన్నా పోవాలా, బయటకు వెళ్ళరు. వాళ్ళు చనిపోవడం కోరుకోవద్దు కనుక బయటికి రావడం తప్ప మార్గం లేదు. అది నేను వెల్కమ్ దెమ్, అంతే కదా సార్, ఆహ్వానించాల్సిందే. అంతే. అయితే ఒకటేంటంటే ఓ 15 ఏళ్ల కింద పేపర్ చూస్తేనే ఎవరో ఒకరు చనిపోయే వార్త ఉండేది. ఎంత బాధ కలిగించే విషయం అది. నిదానం ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకొచ్చే స్కీముల వలన చాలా మార్పులు వచ్చినాయి, అంగీకరించాలి. ప్రజలు అంటే నేను ఒక మాట అంటున్నా సార్, కనీస అవసరాల నుంచి కాస్త మెరుగైన జీవితం వరకు ప్రజలు వచ్చిరని ఒక స్టేట్మెంట్ మీరు అంగీకరిస్తారు? దీంతో అంగీకరిస్తాను. ఎందుకంటే 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు, అప్పటికి పార్టీ ఇక్కడ తెలంగాణలో కొంత బలంగా కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఒక సర్వే చేసినారు. సర్వే చేసి అప్పుడే ఈ సంక్షేమ పథకాల సాచురేషన్ అంటారు, సంతృప్త స్థాయి అన్నారు కదా. అవును. అంటే పెన్షన్ ఇవ్వడము, అది ఇవ్వడం, ఇది ఇవ్వడము, వ్యవసాయానికి ఊతం ఇవ్వడము, కరెంటు మొత్తం ఉచితంగా ఇవ్వడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ సంతృప్త స్థాయి అనేది సామాజిక మార్పులకి చాలా దోహదపడ్డది. అంతకుముందు అసలు అన్నం తినే పరిస్థితి కూడా లేని టైం నుంచి కొంత ఒక వెసులుబాటు వచ్చింది జనాలకి. ఆకలి లేదు, ఆకలి పోయింది అనేది కూడా ఒక వెసులుబాటే. అది పెద్ద మార్పు. అది ఈ మార్పులో ఆకలితోటి వెసులుబాటు అనే దాని నుంచి జనం చైతన్య స్థాయిలు తగ్గుతుంటాయి. నీకు ఆకలి లేదు, నీకు అవసరం లేదు, నెసెసిటీ ఆఫ్ రెవల్యూషన్ ఏం లేదు, నీకు పోయి కొట్లాడాల్సిన పని లేనప్పుడు నీ చైతన్య స్థాయి తగ్గుతుందని ఒక అంచనా వేసినారు వీళ్ళు. దాని కంటిన్యూటీ ఆలోచిస్తే బాగుండేది. ఎందుకు ఇప్పుడు చివరి దశలో, ఇప్పుడు ఉదాహరణకి 2004 నుంచి 22 సంవత్సరాల కాలంలో నీ దగ్గరకు వచ్చేవాళ్ళు లేడు, రిక్రూట్మెంట్స్ లేవంటే ఇట్ మీన్స్ నీ దగ్గరకు వచ్చేవాళ్ళు లేరు, నీతోటి ప్రభావితం అవుతున్న వాళ్ళు. కారణం ఏమిటంటే మీరు అన్నదే, అంటే సమాజంలో సంక్షేమాన్ని అనేదాన్ని సంక్షేమ రాజ్యాలలో అంతో ఇంతో అమలుపరచడం అనేది పెరిగింది. ఈ పెరగడం అనేది అవైలబిలిటీ పెంచింది. అంటే మీకు ఆకలితో ఉన్న వాళ్ళకి అవైలబిలిటీ పెరిగి కొంచెం సౌకర్యాలు పెరిగి తినగలిగిన వాళ్ళకి మధ్యలో ఉండే చైతన్య స్థాయి అంటాం కదా, అది వచ్చేసింది. ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం సంతృప్త స్థాయి అంటమా, కానీ ఏదో కొంచెం వెసులుబాటు వచ్చింది కదా, మీ చైతన్య స్థాయి తగ్గింది కనుకనే మీ దగ్గర రావడం లేదనేది కూడా ఒక కారణం. అది అన్ని కారణాలు అది కాదు, అదొక కారణం. ఆ కారణం కూడా రిక్రూట్మెంట్స్ నీళ్ళు అయిపోయినాయి కారణం. అంటే 22 నెలల తర్వాత చూస్తే కొత్త రిక్రూట్మెంట్ లేకుండా పాత రిక్రూట్మెంట్ నిలబెట్టుకోవడము, అది ఎన్కౌంటర్లో చనిపోతే మిగిలిన భర్తీ చేసే పరిస్థితి కూడా లేకుండా రావడం అనేది కూడా వచ్చింది. అది చివరి దశ. కానీ దాన్ని ప్రధానంగా ఆలోచించి ఎత్తుగడలు రూపొందించుకుంటే కొంచెం వేరే బాగుండే. మన దగ్గర 2 ప్రయోగాలు. ఒకటి అరవింద్ కేజ్రీవాల్, ఆయన విద్య, వైద్యము, నీళ్లు, కరెంటు చూసిన ఒక ప్రయోగం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఉత్పత్తి సంబంధాలలో మార్పు, అప్పటికప్పుడే అద్భుతాలు ఏం జరిగిపోవు. అవును. మనం నేపాల్లో 35 ఏళ్ళ ఒక అబ్బాయి ఆ దేశ అధినేత కాగలిగిండు. ఇవాళ ఈ తరానికి మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగబద్ధమైన అంశాలను మనం ఎట్లా అంటే మీకు అడిగితే కనుక మీరు ఇచ్చే సూచన? నిజానికి నేపాల్ అనేదాన్ని అంచనా వేయడంలో చాలా ఈవెన్ సర్వే సంస్థలు కూడా తప్పిపోయినాయి. నేపాల్, బంగ్లాదేశ్, ఆ తర్వాత ఇట్లాంటి దేశాలలో జంజీ ఉద్యమాలు వచ్చినాయి. బంగ్లాదేశ్లో మార్పు జరిగింది కానీ ఏం జరగలేదు. కానీ నేపాల్లో ఆశ్చర్యం ఇది, ఆర్ఎస్పీ గెలుస్తుందని కానీ బాలిషా అనేవాడు ప్రధానమంత్రి కానీ ఈ బయటి వాళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే అంతకుముందు జరిగిన దాంట్లో మనం అంతకుముందు మాట్లాడుకున్న కమ్యూనిస్ట్ పార్టీలు ఏకమైనాయి నేపాల్లో. అంటే ప్రచండ, ఓలీ వర్గాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏకమయ్యి ఎందుకంటే తోసేసినారు జంజీ వచ్చి. కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్ మార్గం కనబడలే.
విశ్లేషకులు ఏమనుకున్నారంటే ఆల్టర్నేటివ్ మార్గాలు అనేవి మూసుకపోయినాయి, వీళ్ళు ఆర్గనైజ్ చేయలేకపోతున్నారు. అప్పుడు అనుకున్న బాలేష, ఆ తర్వాత ఒక ఇంజనీర్ మీద వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ గ్రూపులు వచ్చినాయి. ఏవైతే జెన్జీ ఉద్యమాలు నడిపించినారో వాళ్ళందరూ గ్రూపులుగా ఉన్నారు. వాళ్ళు ఏం గెలిచారు. కానీ ఆశ్చర్యంగా సొసైటీలో విప్లవం ఎట్లా వచ్చిందంటే ఆల్ ఆఫ్ సడన్ బాలేష గెలిచి పారేసినాడు. అది కూడా ఓలీ లాంటి వాళ్ళు ఓడిపోయినారు, ఒక ప్రచండ గెలిచినాడు ఆశ్చర్యంగా. ప్రచండ కూతురు ఓడిపోయింది. ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇక్కడ పరిణామాలు. ఈ జరిగిన పరిణామాలను ఆలోచించినప్పుడు భవిష్యత్తు మనకు కనబడుతున్నది. ఎన్ని మార్పులు అంటే ఇది మాట్లాడుకోవాలి మనం. అర్ధవలస అర్ధ భూస్వామ్యము పెట్టుబడిదారీ విధానము, ఆ తర్వాత వచ్చిన పరిణామాల నుండి మనం చర్చించుకుంటూ వస్తున్నాం. తర్వాత సామాజిక నిర్మాణాల్లో కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగాల నిర్మాణంలో కావచ్చు, ప్రజాస్వామ్యం అనేది కూడా చవి చూసి ఉన్నాం మనం. అంటే కొద్దిగా ఎన్నికల వ్యవస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయి. దాని ద్వారా మార్పు, మనం సమూల మార్పులు కోరుకొని విప్లవాలు చేద్దామని అనుకున్నాం తుపాకీ గుట్టం ద్వారా అని. కానీ బలమైన యంత్రాంగాన్ని, బలమైన రాజ్యాంగ వ్యవస్థల్ని ఎదుర్కోవడం సులభం కాదు, విప్లవాలు అంత ఈజీ కాదు అని చెప్పినాడు మార్క్స్ కూడా. అంటే మనకు బలమైన యంత్రాంగాలు కనబడుతున్నప్పుడు, టెక్నాలజీ పెరిగినప్పుడు, కమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు, ఈ కమ్యూనికేషన్ రెవల్యూషన్ అనేది మొత్తం సామాజిక మాధ్యమాలు అనేటివి మనుషుల స్వభావాలని మారుస్తున్నప్పుడు, ప్రభుత్వాలను మారుస్తున్నప్పుడు మీరు ఏం ఎత్తుగడలు వేస్తున్నారు దీనికోసం అనేది ముఖ్యమైనది. ఇది అంత సులభమైందేం కాదు. మీరు థియరీ చెప్పినట్టుగా ఆచరణ ఉండదు. ఆచరణలో చాలా కష్ట నష్టాలు ఉంటాయి. మీరు అన్నీ ఫేస్ చేసి ఉంటారు. మీ త్యాగాలు గొప్పవి కావచ్చు, మీరు అడవులలో 45 ఏళ్ళు ఉండొచ్చు. కానీ అది చివరికి ఎట్లా తయారైంది అంటే మీరు ఈ పరిస్థితులను సరిగ్గా అంచనా వేయలేకపోయినారు. ఏ మార్పులు అయితే జరిగినాయో ఒక 10-15 ఏళ్లలో వచ్చిన మార్పులు విపరీతమైనవి. ఆ మార్పుల ఫలితమే జెన్జీ ఉద్యమం. సామాజిక మాధ్యమాలు చేసిన ఉద్యమం. అంటే గాలిలో యుద్ధం చేసి, ఒక ఫోన్లో యుద్ధం చేసి గెలిచేసిండ్రు, వాళ్ళు వచ్చేసిండ్రు. అంటే మనం ఎట్లా ఆలోచించాలంటే దీన్ని, పాత మనుషులు కాదు, పాత మనుషుల ప్రవృత్తులు కాదు, అట్లాగే పాత సమాజాలు కాదు, పాత నిర్మాణాలు కాదు, వీటి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం. ఈ విప్లవాలు, కొత్త విప్లవాలు ఇవన్నీ మీరు అనే మౌలిక మార్పులు తెస్తాయా? తేవకపోవచ్చు. అట్లంటే మీరు అనుకునే ప్రచండ లాంటి వాళ్ళు మావోయిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేసి కూడా మౌలిక మార్పులు చేయలేకపోయినారు. వ్యవస్థలు అట్లా నిర్మితమై ఉంటాయి, వ్యవస్థలు అంత బలంగా ఉంటాయి. ఆ వ్యవస్థలు మార్చాలంటే భారతదేశం లాంటి చోట మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా నేను, ఆర్థిక విప్లవాలు కానీ, ఆర్థిక వ్యవస్థల మార్పు కానీ ఇక్కడి సామాజిక ఆర్థిక అసమానతల ప్రపంచాన్ని మార్చలేవు. ఎందుకు అనంటే ఇక్కడ బలమైన మత వ్యవస్థ ఉంది, పాదుకొని ఉన్నది, అది ఆధిపత్యం చెలాయిస్తున్నది. బలమైన కుల వ్యవస్థ ఉన్నది, ఈ కుల వ్యవస్థ ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఇది మారదు. మీరు ఆర్థిక విప్లవాలు తెచ్చినా ఇది మారదు. ఇది గమనించిన కమ్యూనిస్ట్ పార్టీలే బతుకుతాయి. లేదంటే కమ్యూనిస్ట్ పార్టీలు క్రమక్రమంగా మామూలు సిపిఐ సిపిఎంలు ఎట్లా పోతున్నాయో మిగతా పార్టీలు ఊసలేకుండా పోతున్నాయి, మావోయిస్ట్ పార్టీలు కూడా పోతున్నాయి. కానీ చాలా ఒక మరి ఆరోపణలలో, దాన్ని ఏమనాలో విమర్శనాల్లో కానీ భారత రాజ్యాంగాన్ని కమ్యూనిస్టు పర్ఫెక్ట్గా చదవలేదు అని ఒక మాట ఉంది. అది భారత రాజ్యాంగాన్నే కాదు, అంబేద్కర్ని చదవలే వాళ్ళు, పెరియార్ను చదవలే. అంబేద్కర్ని పెరియార్ను చదివితే వాళ్ళు మార్క్స్ని చదివి మార్క్స్ మీద కామెంట్ చేశారు వీళ్ళిద్దరు, అంబేద్కర్ పెరియార్. కానీ వీళ్ళు చదవలే. అంబేద్కర్ అనేవాడు నిషేధిత పదార్థం వినాడు కమ్యూనిస్టులు. ఎందువల్ల తెలియదు. అయిందా? ఎందువల్ల అంటే ఎందువల్ల కారణం ఉంది. ఇవన్నీ కూడా మన కుల వ్యవస్థ చట్టంలో మాట్లాడితే పెటీ బూర్జువాలు అనే వాళ్ళు, మేధావులు అనే వాళ్ళందరూ కూడా సహజంగానే బ్రాహ్మణికల్ ఆర్డర్లో ఉన్న అగ్రవర్ణ ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు. పేరు చెప్పమంటే చెప్తారు. తెలుగులో కావచ్చు, నేషనల్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, బెంగాల్ నుంచి మొదలుకుంటే ఇక్కడి దాకా కులీన బ్రాహ్మణులు నాయకత్వాలు వహిస్తున్నారు ఇప్పటికి కూడా. కేరళలో ఒక్కసారి బీసీ అతను నాయకత్వంలోకి వచ్చినవాడు. కులీన బ్రాహ్మణులు ఎందుకంటున్నారంటే వెరీ పర్టికులర్. బ్రాహ్మణికల్ అంటున్న బ్రాహ్మణులు అంటే కాదు. ఈ బ్రాహ్మణికల్ ఆర్డర్ అనేది భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలను ఆక్రమించింది. వాళ్ళ ఐడియాలజీ వచ్చినాయి, వాళ్ళ ఐడియాలజీసే ప్రివేల్ అయ్యి. బీజేపీలో వాళ్ళు లేరా, కమ్యూనిస్టుల వాళ్ళే ఉన్నారు. ఆచారం ఇది. కమ్యూనిస్టుల స్వభావంలో సరే పెట్టి బూర్జువాలు ఎంతకాలం ఉంటారు, నాయకత్వం వహిస్తారు. నిజంగానే వాళ్ళే విప్లవాలకు మొట్టమొదటి నాయకత్వం వహిస్తారు, సిద్ధాంతాలు అందిస్తారు, వాళ్ళే నాయకత్వం వహించి నిర్మాణం చేస్తారు. ఆ తర్వాత వచ్చే క్రమం అనేది దేవ్జీ ఒక్కడు కనబడ్డాడు మనకు. ఉదాహరణకి అనంతర కాలంలో దేవ్జీ లాంటి వాళ్ళు ఈ దేశం విప్లవానికి మూల పురుషులు అవుతారు.
ఎక్కడవుతుంది అది? ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఓ దిక్కు మీ వ్యవస్థ అనేది ప్రివేల్ అవుతూ మీరే సిద్ధాంతాలు చెప్తూ మీరే ఎత్తుగడలు చెప్తూ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మీరే అంటే ఒక బ్రాహ్మణికల్ ఆర్డర్ని చెప్తున్నా నేను. ఈ బ్రాహ్మణికల్ ఆర్డర్ ప్రివేల్ అయినంత కాలం ఇది కాదు. దీన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. సార్ కాదు, నేను ఈ మధ్య మన బీబీసీలో ఎక్కడ చదివినా సార్, నేను కాను సన్యాల విగ్రహం దగ్గర కొంతమంది కూర్చున్నట్టు వెస్ట్ బెంగాల్లో. ఈయన ఎవరో మీకు తెలుసా అని అక్కడ వాళ్ళు అడిగిరట. మాకు తెలియదు ఎవరు అన్నారట. మాకు తెలియదు ఆయన ఎవరు అన్నారట. అంటే వెస్ట్ బెంగాల్ ఆయన ఉన్నది అక్కడనే కదా, అక్కడి నుంచి వచ్చిన ఇన్ని పరిణామాలకు కేంద్రస్థానంగా ఉన్న అతను ఆయన ఎవరు మాకు తెలియదు అన్నారు జనాలు. అంటే తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఏ మార్గంలో వెళ్ళాలనో ఆ మార్గంలో వెళ్ళలేదు అని, ఉద్యమం ఎట్లా చేయాలో అట్లా చేయలేదని ఒక కామెంట్ ఉన్న సందర్భంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అలాంటి వాళ్ళు మనసు మార్చుకుంటే వెళ్ళడానికి తోవ ఉందా? మీరు అనేది బీబీసీలో చూడడం ఎందుకు? నేను నక్సల్బరీ వెళ్ళొచ్చిన, మీరు పోయి వచ్చిన. పోతే నక్సల్బరీ అనే ఊరికి పోయినాం ఈ మధ్యన, గతంలోనే 3 ఏళ్ళు అయింది. సరే అక్కడికి ఏదో టూర్కి పోయినాం అస్సాము. వస్తూ బాగ్దోద్రా నుంచి దగ్గర ఉంటుందంటే చూసొద్దామని పోయినాం. పోతే మేము ఇది ఎక్కడ అని ఆ నక్సల్బరీ ఊర్లో వాళ్ళ విగ్రహాలు ఒక దగ్గర ఉంటాయి. ఇది ఎక్కడ అంటే అదే ఊరు. ఎక్కడ అంటే ఎవరికి తెలుస్తలేదు. అరే ఎట్లా ఇది అసలు ఎవరు చెప్పడం లేదు, వాళ్ళకి తెలియదు. అంటే ఆ ఊర్లో ఉన్న విగ్రహాలు నక్సల్బరీ అనే ఒక పెద్ద ఉద్యమానికి మూలమైన విగ్రహాలు ఎక్కడున్నా వాళ్ళకి తెలియదు ఊర్లో. ఇది నక్సల్బరీ ఊరు పరిస్థితి. అరే ఎట్లా అని అప్పుడు అది ఓపెన్ చేసిన నేను, ఫోన్ ఓపెన్ చేసి అట్లా చూస్తే ఇవి అక్కడ చివరిలో ఉంటాయి అన్నారు. చూడు ఎట్లుండదు కథ. ఆ ఊర్లో పోయినాం. పోతే ఆ పక్కన ఒక ముస్లిం కుటుంబంలో అలుకు చల్లుతున్నది అమ్మాయి. ఇక్కడేమో చిన్న పెరడు ఉంది వెనకాల, 9 విగ్రహాలు ఉన్నాయి. అది స్థితి చూసిన అయితే షాక్ అయినా. అరే ఒక మహోన్నతమైన ఉద్యమము, అనేక మార్పులు, కథ కార్ఖానా, దాని వెంబడి ఉండే ఒక ఔరా, అరే ఇది విగ్రహాలు ఇట్లుండడం మీద ఆశ్చర్యపోయినా నేను, చాలా ఆశ్చర్యపోయినా. అది నేనే ఆశ్చర్యపోయినా అంటే వాళ్ళకి ప్రాసంగికత అనేది నక్సల్బరీలో లేదు. నక్సల్బరీ అనేది కాదు, బెంగాల్లోనే లేదు. బెంగాల్లో వచ్చేసింది కదా ఆమె అట్లంటే వీళ్ళు కొన్ని చెప్పినారు. ఇప్పుడు జంగల్ మహల్లో కోటేశ్వరరావు నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బెంగాల్ లేచి నిలబడ్డది అని చెప్పినారు. ఇవన్నీ మన అంచనాలు అంతే. అంటే అక్కడ కూడా ఒక జంగల్ మహల్లో కూడా ఒక విముక్తి ప్రాంతం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పినారు. ఇవన్నీ మన భ్రమలు. ఛత్తీస్గఢ్లో జనతన సర్కార్లు అని చెప్పిన ఒక్కరోజు లేదు జనతన సర్కార్. ఒక్కరోజు ఆ మిలిటెన్సీ నిలబడలేదు. వీళ్ళు ఒక రక్షణ వ్యవస్థలు అనుకునే నిలబడలేదు, కూలిపోయినాయి ఒకటే రోజు. అంటే మనది ఎక్కడనో ఆచరణలో ప్రజలకు దూరమైన కనుకనే పార్టీకి స్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అనే దాంట్లో ఆచరణ తప్పులు చాలా ఉన్నాయని ముఖ్యమైన. మరణాలకు వీరత్వాన్ని ఆపాదించకుండా పాటల రూపంలోనో కథ రూపంలోనో అంటే సాహిత్య రూపాల్లో మరణాన్ని గ్లోరిఫై చేసి బాధపడి కన్నీరు గార్చి అయ్యో ఇట్లా కాదు చనిపోవాల్సింది వద్దు అని సాహిత్యంలో ఎందుకు దాన్ని రిఫ్లెక్ట్ చేయలేకపోయింది? నిజానికి మన దగ్గర చైనాలో సాహిత్యము, రష్యా సాహిత్యం మన వాళ్ళు చాలా అధ్యయనం చేస్తున్నారు. ఎందుకంటే నక్సల్బరీ మూవ్మెంట్ కావచ్చు, కమ్యూనిస్ట్ మూవ్మెంట్ కావచ్చు. ఎందుకంటే దాని నుంచి ప్రేరణ పొందినారు. చైనాలో క్రిటికల్ ఎవాల్యుయేషన్ అంటాం కదా, క్రిటికల్ థింకింగ్, క్రిటికల్ థాట్ ప్రాసెస్ అంటాం కదా మనము. అంటే విప్లవం అనేది జరుగుతున్న క్రమంలోనే విప్లవంలో ఉండే అనేక లోపాలు ఉంటాయి. స్ట్రక్చర్లో కావచ్చు, ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళు ఉంటాయి. అదే క్రిటికల్ అనాలిసిస్ అనేది మన దగ్గర లేదు. మీరు అనే వీరత్వం, శూరత్వం అని పొగడం తప్ప ఏం జరుగుతున్నదనే క్రిటికల్ అనాలిసిస్ లేదు. ఏమైనా జరుగుతున్నదంటే మూకుంబడిగా దాడి చేసేస్తారు, పిచ్చుకుక్క అనేస్తారు. భారతదేశంలో జరిగిన పరిణామాలలో ఏ కమ్యూనిస్ట్ పార్టీ కూడా తన మీద విమర్శను ఒప్పుకోలేదు. ఒప్పుకోవడం మీన్స్ మెజారిటీ పేరిట వాళ్ళు ఐసోలేట్ కావడము. మావోయిస్ట్ పార్టీలో కూడా అదే జరిగింది. ఆయన అన్నాడు కదా బయటకు వచ్చి చాలా మంది ఐసోలేట్ అయినారు, లేదా మౌనంగా మెజారిటీకి కట్టుబడి తను కూడా ప్రాణత్యాగానికి సిద్ధపడ్డవాడిని, ఇన్ని రోజులు పనిచేసినవాడిని బయటకు పోయి నేను ఎందుకు చేస్తాను, రెవల్యూషన్ని నా మార్గంలో అనుసరిస్తూనే పార్టీకి కనువిప్పు కలిగిస్తాను ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికి కూడా పార్టీతో పనిచేయడం అంటాం కదా. కమ్యూనిస్ట్ పార్టీలో అది లేనే లేదు. క్రిటికల్ అనాలిసిస్ అనేది, క్రిటికల్ దాన్ని థాట్ ప్రాసెస్ అనేది లేనే లేదు. అది ఎందుకు లేదో మనకు తెలియదు. ఒప్పుకోరు. సార్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇండియా నుంచి గాంధీ, అంబేద్కర్ ఇద్దరు ప్రపంచ నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. ఇవాళ ప్రపంచానికి ఒక డైరెక్షన్ కనబడుతున్నారు. భారతదేశంలో ఒకవేళ మార్పు అనివార్యం అనుకున్నప్పుడు, ప్రజల జీవితాల్లో మంచి మార్పు తీసుకొని రావాలనుకున్నప్పుడు గాంధీ, అంబేద్కరే మంచి డైరెక్షన్ అని నేను ఒక క్వశ్చన్ ఇస్తే కనుక మీరేమంటారు దానికి? గాంధీకి పరిమితులు ఉన్నాయి, గాంధీకి చాలా పరిమితులు ఉన్నాయి, అది వేరే విషయం.
అంబేద్కర్ పరిమితులు ఉన్నాయి. అది గాంధీకి ఉన్న పరిమితులు ఏమిటంటే ఆయన చాలా సందర్భాలలో అప్పటికే అంబేద్కర్తో వచ్చిన విభేదాలలో కావచ్చు, అంబేద్కర్తో వివరించి ఆయన అలిగిన పరిస్థితులు కావచ్చు, చాలా చూసినాం మనం. అట్లాగే ఈ భారతదేశానికి సంబంధించిన జాతీయ ఉద్యమానికి సంబంధించి గాంధీ మనకు ఒక ఆదర్శప్రాయుడు. ఎందుకంటే సామాజిక ఉద్యమం మొత్తం భారతదేశాన్ని ఏకం చేసి ఒక ఉద్యమం నిర్మించడంలో ఆయనకు సక్సెస్ అయినాడు. ఓన్లీ గాంధీ మోడల్. ఆయన దాంట్లో ఆదర్శంగా తీసుకోగలం, కానీ ఆ తర్వాత క్రమంలో చాలా విషయాలు ఉండే మాట్లాడుకోవడం మంచిది కానీ. అట్లాగే అంబేద్కర్లో కూడా పరిమితులు ఏమిటంటే ఆయన భారతీయ సమాజాన్ని సరిగ్గానే అంచనా వేసినాడు, కానీ దీని విముక్తి మార్గం వేరే రకంగా ఆలోచించినాడు ఆయన. ఈ విముక్తి మార్గము ఒకటి చదువు, అంటే ప్రివేల్ కావాలి, రిజర్వేషన్లు వచ్చిందా, కానీ అవన్నీ కూడా ఉదాహరణకి రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్లు ఏం చేసినాయి, ఇంకొక మిడిల్ క్లాస్ని తయారు చేసినాయి, అప్పర్ మిడిల్ క్లాస్ని తయారు చేసినాయి. వాళ్ళు ఒక స్వార్థపూరితమైన మిడిల్ క్లాస్గా తయారు, ఆయనే వాళ్ళు అన్నాడు, రాజ్యాంగాన్ని కూడా చింపేస్తాడు కదా. అంటే ఈ పరిమితులు అనేటి దాన్ని ఉన్నాయి, కానీ వాళ్ళని తీసుకొని మాత్రమే మనం ముందుకు పోవడం అనేది మాత్రం కరెక్ట్. అంబేద్కర్ని ఒక మోడల్గా తీసుకోకుండా, ఆయన ఐడియాలజీని స్వీకరించకుండా, గాంధీ అనేది ఆ ఉద్యమాల స్థాయిలో ఆయన ఎట్లా ఉద్యమాలకి ప్రేరేపితం చేయగలిగినారో తీసుకోకుండా, అంటే మన జీవితానుభవం నుంచి తీసుకున్నప్పుడు ఎంపిరికల్గా అంబేద్కర్ని అసలు కుల వ్యవస్థ మీద ఆయన ఏమన్నాడు, కుల నిర్మూలన మీద ఆయన ఏమన్నాడు, ఈ వ్యవస్థను ఎట్లా బద్దలు కొడతా ఉన్నాడు అనే దాన్ని తీసుకోకుండా, భారతదేశంలో మార్క్స్ని అంబేద్కర్ని కలపకుండా విప్లవాలు అయితే విజయవంతం అవుతాయని నేనైతే నమ్మడం లేదు. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్లో వస్తాము మాట్లాడతామని అంటున్నారు కదా, స్కోపు అంటే వాళ్ళకు ఆ స్పేస్ ఏ ముందు స్పేస్, ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలని నేను సిపిఐ సిపిఎంకి ఏం స్పేస్ ఉంది. రెండోది, మీరు ఎప్పుడైతే మనకి అంతుపట్టని హీరోలో వాళ్ళు హీరోయిజమే కదా అది, అంతుపట్టని హీరోలు బయటకు వచ్చినాక జీరోలు అవుతారు నేచురల్లీ. రెండోది, ఆయన వాళ్ళకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు, చాలా గొప్ప వ్యక్తులు వాళ్ళు. నాకు రాజిరెడ్డి పర్సనల్ ఫ్రెండ్ కూడా కదా, 45 ఏళ్ళు ఆయన చూశాను, 40 ఏళ్ళు ఆయన యూనివర్సిటీకి వచ్చినాడు నేను ఉన్నప్పుడు. అంటే అరే అసలు అట్లయితాడని ఊహించలేదు, ఎందుకంటే మాకు పెద్ద హీరో ఫిగర్ ఆయన. మేము 6 నెలలు లాకప్లో ఉన్నవాళ్ళం, టార్చర్ అయిన వాళ్ళం. మీ ఇద్దరు ఉన్నారా? లాకప్లో ఉన్నవాళ్ళం. తర్వాత జైత్రయాత్రలో మేము ఇద్దరం 4 రోజుల క్యాంపెయిన్ చేసి తర్వాత జైత్రయాత్రకు వచ్చిన వాళ్ళం. ఆ ఊర్లలో తిరిగింది మేము ఇద్దరమే, మిగతా వాళ్ళ మీద వారెంట్లు ఉంటే మేము తిరిగినాం అప్పుడు. అట్లా మా ఊరి పక్కకే. తర్వాత మేము బాగా ఆరాధించే మనిషి ఆయన, చూటే అనుకునేవాళ్ళం అప్పుడు. ఆయన మావో సెట్ కాకుండా చూటే అనుకునేవాళ్ళం. అంటే చాలా సాహసికుడు, మాట్లాడే ధోరణి కూడా బాగా భిన్నంగా ఉంటుంది రాజిరెడ్డిది. బాగా ఇష్టపడే మనిషి, అంటే కట్ త్రోట్గా ఉంటాడు. ఈవెన్ లాకప్లో కూడా ఆయన పోలీసు వాళ్ళు గౌరవించేవాళ్ళు, ఆయన టార్చర్ చేయలే. మమ్మల్ని అందరినీ పొట్టు టార్చర్ చేస్తే ఆయన చేయలేదు. ఎందుకు? ఆయన మిసాల్ అంటే ఇట్లా అజాన్ బాహుడు, ఇప్పుడైతే చాలా చిన్నగా కనబడుతున్నాడు అజాన్ బాహుడు. ఆయన మీద ఒక ఔరా ఉండేది అన్నట్టు. ఆయన టార్చర్ చేయలే ఎవరు. ఆశ్చర్యం అది మాకు, మమ్మల్ని పొట్టు కొట్టే ఆయన చేయలేదు. ఇట్లా ఉండే అన్నట్టు. అట్లాంటి పర్సనాలిటీస్ ఇవాళ లక్ష్మణరావు అయినా కూడా 80 తర్వాత 90ల తర్వాత వచ్చిన పరిణామాలలో కేఎస్ ఆయన రకరకాలుగా మాట్లాడుతున్న క్రమంలో ఆయన దాన్ని లీడ్ చేసి ఇక్కడ దాకా తీసుకుపోయినాడు. అంటే ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలంటే విస్తరించినాడు ఆయన. 12 రాష్ట్రాల్లో ఉద్యమం, ఇంకొక పెద్ద పార్టీలతో కలవడం, ఐక్యత కావడం, ఇట్లాంటివి అన్నీ చేయగలిగినారు వాళ్ళు. ఆచరణలో ఎక్కడో సరే ఇక అవన్నీ మనం ఇప్పుడు అనుకోలేము, కానీ గొప్ప వ్యక్తులు వాళ్ళు వచ్చినాక ఇప్పుడు ఏంది పరిస్థితి ఏందో తెలియదు. ఏంది పరిస్థితి అంటే నిజంగానే ఏం చేయాలి వాళ్ళు? సరే వాళ్ళు అంటున్నారు దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాలు, చట్టపరిధిలో జరుగుతున్న ఉద్యమాలకి దండగా ఉంటాం, అంతవరకు చేయగలరు. కానీ వాళ్ళు కింది మీద చేయడము, మళ్ళీ ఏదో ప్రపంచాన్ని నిర్మించడము, పార్టీలు నిర్మించడం అయితే సాధ్యం, నేను అనుకోవడం సాధ్యం కాదనేది. కానీ వాళ్ళని వెల్కమ్ చేయాలి. నేనైతే పొరపాటున కూడా వాళ్ళు రావడాన్ని తప్పు భావించడం లేదు, రావాలి. ఎందుకంటే వేరే మార్గం అయిపోయింది అనేది మనకు తెలుస్తున్నది. దీంట్లో ఒక్కటేందంటే చాలామంది ఇంకొక వాదన మొదలుపెట్టినారు ఇప్పుడు. అంటే మౌలికంగానే ఈ లొంగుబాట్లు వీటన్నిటి ద్వారా మౌలిక సిద్ధాంతాలైన మార్క్సిజం, లెనినిజం, మావోయిజాన్ని అణచివేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ప్రత్యేకంగా పనిగట్టుకొని పనిచేస్తున్నది. దానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు బాండ్స్ కానీ అంటున్నారు. ఇక అదొక థియరీ. ఈ థియరీ తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళ వాళ్ళు వచ్చి బతకడానికి వచ్చినప్పుడు నవత చూస్తే, నవత కూడా చలసాని ప్రసాద్ కూతురు, ఆమెను చూస్తే నేను బాగా షాక్ అయిపోయినా. అసలు ఆమె సజీవమైన అమ్మాయి. ఆమె మాకు విజయవాడలో నేను పనిచేసిన 2.5 ఏళ్ళు. నవత బాగా తెలుసు ఆమె అక్కడ ఉన్నప్పుడు. అంటే చలసాని ప్రసాద్ కూతురు కదా. ఆమె 60 ఏళ్ళకి ఇప్పుడు అట్లా చింతగా కూర్చున్నది నేను చూసిన.
ఆ టీవీ చూస్తుంటే ఆశ్చర్యం వేసింది. అంటే దీని వెనక చాలా ఉన్నాయి మాట్లాడుకుంటే. వేలాది మరణాలు ఉన్నాయి, వేలాది చిత్రహింసలు ఉన్నాయి, వేలాది జైళ్ళు ఉన్నాయి, వేలాది జీవితాలు అదే అంకితం అయిపోయినాయి బయట కూడా. కానీ ఇంకా వీటిని ఇంకో ఆప్షన్ లేదు మనకి. లేదు, కాలం మారింది. వాళ్ళు వచ్చి ఆలోచించుకోవాలి. రెండోది ఏంటంటే ఆ, ఆధునిక కాలంలో మారిన మార్పులు సాంకేతికత మీద ఆధారపడి వాళ్ళు ఏమైనా నిర్మించవచ్చు. నేపాల్ మంచిగా అది ప్రజాస్వామ్య బద్ధంగా. బద్ధంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచవ్యాప్తంగానే చాలా చాలా మార్పులు వస్తున్నాయి. భారతదేశంలో అతిపెద్ద ప్రయోగము విజయవంతం అవుతున్నది, ఇంకా భవిష్యత్తులో అవుతుంది కూడా. అది ఓటు. ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ. అంటే అప్పటికే 47కు ముందు ఈ దేశంలో ఉన్న అత్యంత వెనుకబడిన విస్మరణకు గురైన అంటరాని కులాలకు గౌరవం లేదు. ఎంత పెద్ద ఉన్నత కులస్తుడైనా సరే నమస్కారం పెట్టవలసిందే, అది ఓటు ద్వారా. నువ్వు కొట్టినా తిట్టినా నమస్కారం పెట్టాడు ఆయన, ఓటు ద్వారా నమస్కారం పెడుతున్నాడు. మనం చూడండి, ఎన్నికల్లో ఎవరు వచ్చినా సరే ఈ కుల వ్యవస్థలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఎవరైనా సరే నమస్కారం పెట్టవలసిందే, ఓటు అడుక్కోవలసిందే. ఇది ఈ దేశంలో వచ్చిన అతిపెద్ద విప్లవం. కాబట్టి ఓటును లేదా ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని సరిగ్గా అర్థం చేసుకొని తమ జీవితాల్లోకి అప్లై చేసుకుంటే కనుక, అన్వయించుకుంటే కనుక, అమలు చేసుకుంటే కనుక దాన్ని మించిన అతి గొప్ప మార్పు మరొకటి లేదనే వాయిస్ బలంగా దేశంలో వినిపిస్తున్నది. థ్యాంక్ యూ.